శివాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: స్టార్టప్ ఇండియాను ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు కనుమ పండుగను తెలుగు ప్రజలు సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు: స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన అంకుర సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం సభికులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. పౌరుల డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందించే సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి రాష్టమంతా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. నారావారిపల్లెలోని సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ, సంక్రాంతి రోజున పెద్దలను తలుచుకోవడం, ప్రకృతిని ఆరాధించడం మన సంస్కృతి అని చెప్పారు. 2047లోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ ఉంటుందని పేర్కొంటూ, ఈ సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ 2047 వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం. అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని 2029కి ఏం చేయాలి, 34కి ఏం చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ 5 ఏళ్ళకి ఏం చేయాలి, ఎవ్రీ 5 yearsకి టార్గెట్స్ పెట్టుకుని పనిచేస్తున్నాం. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన పౌర సైనిక సంబంధాల సమావేశం నిన్న జరిగింది. ఈ సందర్భంగా ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సంబంధ, ఇతర పరిపాలనా సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. తెలంగాణలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని అన్నారు. వికారాబాద్లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్కు 3,000 ఎకరాలు కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 4 రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈరోజు కనుమ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. జీవన స్రవంతిలో ప్రకృతి, పశువులు మనకు అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలియచేయడమే కనుమ పండుగ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. పొలం పనులు పూర్తయి పండించిన పంటలు ఇళ్లకు వచ్చిన సందర్భంగా ఏడాది పొడవునా ఈ మహాక్రతువులో సహాయం అందించిన పశువులను రైతులు పూజిస్తారు. అంతేకాకుండా ఇళ్లకు ధాన్యపు కంకులను కట్టి పక్షులను కూడా ఆదరించడం సంప్రదాయంగా వస్తోంది. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రేపు ముక్కనుమ పండుగ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తోందని సామాజిక మాధ్యమం X వేదికగా పేర్కొన్నారు. ఆ విలువలను కాపాడుకుంటూ రైతులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కనుమ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ది నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వర్ణకుప్పం, నారావారిపల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ది లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఈ ప్రణాళికలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నారావారిపల్లెలోని నివాసంలో జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు.
చంద్రగిరి మండలంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ఈ అభివృద్ది ప్రణాళికల్ని అమలు చేయనున్నారు. గతేడాది సంక్రాంతికి కందులవారిపల్లె, చిన్నరామాపురం, ఏరంగంపేట గ్రామాలను కలిపి స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమానికి ఎంపిక చేశామని అన్నారు. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టుతో ఏడాదిలోనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. భూమి, నీరు, గాలిని పరిరక్షించుకుని వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవడంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వకు చెందిన రైతు సత్యనారాయణ ఆకాశవాణితో మాట్లాడుతూ సహజ వ్యవసాయం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. రసాయనాలతో పండించిన పంటలతో రోగాల బారిన పడుతున్నామని పేర్కొంటూ ఎరువులు ఉపయోగించడం వల్ల దిగుబడి వస్తుంది కానీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. దాంతో పాటుగా పురుగు మందులు విపరీతంగా వాడడం, మనం అనారోగ్యంగా క్యాన్సర్ ఇటువంటి వాటికి గురవుతున్నాం. దాని మూలంగా మనకి సంక్రాంతి పండుగ రోజున నరేంద్ర మోడీ గారు మంచి సూచననిచ్చారు. ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు భూమిని మార్చుకోవాలి అన్న విషయం మీద మాట్లాడడం మాకు చాలా ఆనందదాయకమైంది. ఆ రకంగా మళ్ళీ దేశ భద్రత సైనికులు ఏ విధంగా అయితే మనకి ఉపయోగమో దేశానికి రైతు కూడా అంతే ఉపయోగం. బలమైన తిండి తినగలిగినప్పుడే శక్తివంతమైన భారతదేశం తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో నిన్న పాల్గొన్నారు. తొలుత టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. గ్రామదేవత దొడ్డి గంగమ్మ, కులదేవత నాగాలమ్మ దేవాలయాలను కుటుంబ సమేతంగా సందర్శించిన ఆయన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ పెద్దలకు నివాళులు అర్పించారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని సుందరీకరించాలని, ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు దనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి మేడారంలో ఆయన నిన్న పర్యటించారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు మంత్రులు ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, స్తూపం రోడ్లను సందర్శించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ పనులను పరిశీలించారు. వనదేవతలను దర్శించుకున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో రానున్న 2 రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ట్రోపా ఆవరణలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొనడంతో పాటు దట్టమైన పొగమంచు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతల్లో వచ్చే 5 రోజుల పాటు గణనీయమైన మార్పులు ఉండవచ్చునని తెలిపారు. మరోవైపు తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 2 రోజుల పాటు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ లోపు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. 00 నంబరుకు ఈ నెల 23వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్టార్టప్ ఇండియాను ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు కనుమ పండుగను తెలుగు ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.